మీకు తెలుసా మీ బర్త్డే కాకుండా మీ బయోలాజికల్ ఏజ్ ఉందని? అంటే మీ సెల్స్ అన్నవి మీకు తెలియకుండానే మీ ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ వాటికి వస్తుందన్నమాట. అంటే మీరు ఉదాహరణకి ఒకడు ఒక 3 ఫ్లోర్స్ ఎక్కమన్నాడు అనుకోండి, సునాయాసంగా ఎక్కగలుగుతాడు సేమ్ ఏజ్ గ్రూప్ అతను. కానీ వేరే అదర్ ఫెలో ఎక్కడానికి చాలా ఆయాసపడిపోవడం, ఇబ్బంది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మీ బాడీ అన్నది బయోలాజికల్ ఏజ్ కూడా ఉంది. ఏదో బర్త్డే కేక్ కట్ చేస్తే 1 ఇయర్ నిండింది అన్నట్టు కాకుండా మీ బయోలాజికల్ ఏజ్ క్రమంగా పెరిగిపోతుందని అర్థం చేసుకోండి. సైంటిస్టు ఈ బయోలాజికల్ ఏజ్ కనుక్కోవడానికి డిఎన్ఏ మిథిలేషన్ అనే ప్రాసెస్ని కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు, ఇటువంటి హెల్త్ మెజర్స్తో ఈ బయోలాజికల్ ఏజ్ అన్నది కనుక్కోవడానికి ఆస్కారం ఉందన్నమాట. మీ బర్త్డే వచ్చినప్పుడే సెలబ్రేట్ చేసుకోవడం కాకుండా మీ బయోలాజికల్ ఏజ్ని కూడా మీ కంట్రోల్లో పెట్టుకోండి. అప్పుడైతే మీకు తెలియకుండా లోపల మీ సెల్స్ అన్నవి ఏజింగ్ ఎక్సెసివ్గా జరిగిపోయి మీ ఏజ్ ఒక 30-35 ఉంటే అది ఏకంగా ఒక 50 ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఎక్సర్సైజ్ అన్నది రెగ్యులర్గా ఉండడం, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం, స్మోకింగ్ ఇటువంటివి అవాయిడ్ చేయడం, స్ట్రెస్ అన్నది కంట్రోల్లో పెట్టుకోవడం. మీ క్యాలెండర్ ఏజ్ అన్నది ఎలాగో మారుతూ ఉంటుంది ఇయర్లీ. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బాడీ ఏజింగ్ అన్నది బాగా స్పీడ్గా ఉందని, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ హ్యాబిట్స్ వల్ల. కాబట్టి హెల్దీ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకోవడానికి మీరు ఎక్కువ పాటుపడాలని అర్థం చేసుకోండి.